నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బ్రెయిన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బ్రెయిన్ స్ట్రోక్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పెషల్ సిఎస్టీ కృష్ణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయని అన్నారు. ప్రధానంగా బీపీ, షుగర్, ఆల్కహాల్ తీసుకోవడం, మానసిక ఒత్తిడి వలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని అన్నారు. దేశంలో ప్రతి 5గురిలో ఒకరికి షుగర్, ప్రతి 4గురిలో ఒకరికి బీపీ ఉందని వెల్లడించారు. ప్రభుత్వం తరపున ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు ఇస్తారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన రోటరీ క్లబ్ వారిని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిని కృష్ణబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి విజయ, డాక్టర్ అరవింద్ శర్మ, రామచంద్రరాజు, డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 30% కేసెస్ అలాంటి రిపోర్ట్ అవుతాయి. సో న్యాచురల్గా అలాంటి మెంబర్స్కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ, మనం ఎర్నింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఏమి రీజన్స్ అనేది మనం అనలైజ్ చేస్తే కనుక బ్లడ్ ప్రెషరు, షుగరు, డయాబెటీస్, అలాగే రిస్కీ బిహేవియరు, రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ అందులో బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో బ్లడ్ ప్రెషర్ మీద అవగాహన కలగ చేయాలి. ప్రజలు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ప్రాపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉండేటట్టు చేయాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని జలగన్ రామారావు స్కూల్లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పేదలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలనే ఆలోచనలతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని నసీర్ తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేసిందో ప్రజలు గుర్తించాలని చెప్పారు. ప్రభుత్వ స్కూల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఫలితాలు సాధించినట్లు నసీర్ చెప్పారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీలతో పాటు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్ పోతురాజు సమత, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒక పక్కన సంక్షోభంలో ఉన్నా కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి వైపు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే స్థానికంగా మీకు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క అంశంలో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీకు అందుబాటులో ఉంటా ఉన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికి అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు కూటమి నాయకులు, కార్పొరేటర్లు, అలాగే మేమందరం కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా చాలామంది మీ ఇంటి దగ్గరికి వస్తేనే సమస్యలు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా కార్పొరేట్ స్కూల్కు దీటుగా మంచి మార్కులతో ఈరోజు ఈ స్కూల్లో, మన జలగన్ రామారావు స్కూల్లో 10వ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాళ్ళు 582 మార్కులు, అంటే కార్పొరేట్ స్కూల్కు దీటుగా. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా DMNHO ఆధ్వర్యంలో మలేరియా అంతం మనతోనే అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్ 25వ తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు మలేరియాపై అవగాహన కలిగించేందుకు ర్యాలీ చేపట్టామని DMNHO విజయలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని సూచించారు. ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూసి దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. అందరూ దోమల మెష్లు వాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డేగా మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ఆదేశాల మేరకు మనం 2007 నుంచి జరుపుకుంటున్నాము. ఈరోజు మనము ర్యాలీ కండక్ట్ చేస్తూ పాంప్లెట్స్, మీటింగ్ అవి కండక్ట్ చేస్తూ ప్రజల్లో మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలందరిలోకి అవగాహన కల్పిస్తాము. సో మన జిల్లాలో చూసుకుంటే మనకి మలేరియా కేసులు తక్కువగానే ఉన్నాయి, ట్రైబల్లో ఎక్కువగా ఉంటుంది.
సో మలేరియా రాకుండా ఉండడానికి మన ఇంట్లోనూ తర్వాత మన ఇంటి పరిసరాలు కూడాను నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ కొబ్బరి బొండాలు కానీ లేకపోతే టైర్లు ఇవన్నీ కూడా లేకుండా స్టాగ్నేటెడ్ వాటర్ గొంతులు అవి లేకుండా మనం చూసుకోవాలి. ముందు మనము మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడాను ఇంటిలో మస్కిటో నెట్స్ అంటే పడుకున్నాను మస్కిటో నెట్స్ తర్వాత కిటికీలకి ద్వారాలకి మెష్లు పెట్టించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులుగా నియమితులైన కోనూరు సతీష్ శర్మకు ఏప్రిల్ 27న హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఘన సన్మానం జరగనుంది. అరండల్పేటలోని కుబేరా టవర్స్ లో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, ప్రధాన కార్యదర్శి మాచిరాజు వెంకట శేషగిరి మురళీకృష్ణ, అధికార ప్రతినిధి అనంత శర్మ మాట్లాడారు. గత 21 సంవత్సరాలుగా కోనూరు సతీష్ శర్మ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించామని తెలిపారు. అందుకే ఆదివారం హిందూ ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియంలో ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, బ్రాహ్మణ సమాజంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశవశాస్త్రి, పవన్ కుమార్, నేపాక పద్మావతి, తరుణ్ కుమార్ శర్మ, సాయి, రామకృష్ణ, రాము, రవిశంకర్, సత్యప్రకాష్ శర్మ పాల్గొన్నారు. బ్రాహ్మణులకు ఎన్నో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుల కొరకై కృషి చేస్తున్నటువంటి కోనూరు సతీష్ శర్మ గారికి ఈయన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో 21 సంవత్సరాలుగా ఈసీ నెంబర్ నుంచి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు అధ్యక్షులుగా నియమించడం జరిగింది. వారికి గాను రేపు 27వ తారీఖు ఆదివారం హిందూ ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియంలో వారికి అభినందన సభ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెప్పారు. రైల్పేటలోని సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణంకు ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, ఏపీఐడీసీ చైర్మన్ దేగల ప్రభాకర్, కార్పొరేటర్ సమతతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుని మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. గత 9 నెలల కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఒక 250 మీటర్ల డ్రైన్తో పాటు 160 మీటర్ల రోడ్ని నిర్మించేటువంటి కార్యక్రమం 38 లక్షల రూపాయలతో స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేసేటువంటి దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను పూర్తిగా దాదాపు ఏ కార్పొరేషన్, ఏ పంచాయతీకి సంబంధించిన నిధులు ఆ పంచాయతీకి, ఆ కార్పొరేషన్కి వచ్చేటటువంటి విధంగా సిఎఫ్ఎంఎస్ నుంచి వాటిని అన్నిటి కూడా తీసివేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత లేకుండా, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రైలుపేటలోనే ఒక పక్క కొత్తపేటలో మొన్న జరిగినాయి, అట్లానే సిమెంటెన్స్గా ఇక్కడ కూడా సీసీ రోడ్లు 38 లక్షలతోటి ఈ రోజున రైలుపేట అంటే మరి ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమైన కూడలి. ఇటువంటి వాటిల్లో చాలా ఇబ్బందికరంగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా చిన్న భిన్నంగా ఉండేది. దాన్ని అమ్మటే మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ప్రజలు కూడా హర్షిస్తున్నారు. గుంటూరు ఈస్ట్లో ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చక్కచగా వెళ్తున్నాయి. అదేవిధంగా ఎలాగైతే ముందుకెళ్తున్నామో మనమందరం పార్టీకి బలోపేతం చేయడానికి, ప్రతి కార్యక్రమం చేయడానికి మరియు అభివృద్ధి పరంగా మరియు సంక్షేమం పరంగా కూడా ముందుకు దశగా ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్నారని ప్రతి ఒక్కరు కూడా చక్కగా స్పందిస్తున్నారు.
గత గవర్నమెంట్లోనే పెట్టున్నాను, కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అన్న ఇద్దాన్ని మాకు అవన్నీ శాంక్షన్ చేయడం జరగలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఈ సమస్యలు నేను తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు రైల్పేట 3వ లైన్లో డ్రైన్స్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, చాలా నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఇళ్లలో వాళ్ళందరూ కూడా మాకు రోడ్డు డ్రైన్స్ వేయించండి అమ్మా, ఎన్నో ఏళ్ల నుంచి అడుగుతున్నాం కానీ ఎటువంటి ఇదైతే లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలం అని అడగటం జరిగింది. ఈ శాంక్షన్ చేయించాము. ఇప్పుడు 38 లక్షలతో మేము ఇక్కడ డ్రైన్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి నిర్మిస్తున్నాము. ఎస్వీఎన్ కాలనీలో మోర్ సూపర్ మార్కెట్ నూతన బ్రాంచ్ ను ఎర్రగడ్డ బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీలో 123 మోర్ సూపర్ మార్కెట్ స్టోర్లు ఉన్నాయని డైరెక్టర్ అప్పారావు తెలిపారు. ఈ సూపర్ మార్కెట్లో 3,500 రూపాయల పైన కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆఫర్లు ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా లాయల్టీ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆఫర్తో పాటు 5% క్యాష్ బ్యాక్ ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ బాత్యు, సాయి చంద్ర, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎస్వీఎన్ కాలనీలో కొత్తగా పెట్టిన మోర్కి ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ ఏరియాకి కంఫర్టబుల్గా హోమ్ డెలివరీ మంచి సంస్థ ఒకటి ఇక్కడ వచ్చినందుకు హ్యాపీగా. మా స్టోర్ ప్రత్యేకతలు ఏంటంటే మా దగ్గర కరెంట్ ఎట్ ప్రజెంట్ మేము కస్టమర్స్కి 3,500 పైన ఉత్పత్తులపై 3,500 పైన ఉత్పత్తులపై ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా కొత్తగా మేము ఒక లాయల్టీ ప్రోగ్రామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. ఈ 3,500 ఆఫర్లే కాకుండా లాయల్టీ మెంబర్షిప్ తీసుకున్న కస్టమర్లకు అదనంగా 5% ఇయర్ పొడుగుతా కూడా సంవత్సరం మొత్తం కూడా క్యాష్ బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మేము గుంటూరులో ఫర్దర్గా కూడా ఇంకా ఓపెన్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి మాకు. ఇది కాకుండా ఓవరాల్గా ఇప్పుడు మోర్ ఎక్స్పాన్షన్లో ఉంది. ఆల్మోస్ట్ 127 స్టోర్లు ఉన్నాయి మాకు ఏపీలో. ఇవి కాకుండా ఇంకా కూడా మరికొన్ని స్టోర్లు ఓపెన్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాము. ఐ థింక్ గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. అరుణ మెడికల్స్ యాజమాన్యం నూతనంగా అరుణాస్ బేబీ వరల్డ్ టాయ్స్ మాల్ ను కొత్తపేట మహాలక్ష్మమ్మ చెట్టు ప్రక్కన ప్రారంభించారు. కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ చెట్టు రోడ్డులో నూతనంగా ప్రారంభించిన సందర్భంగా అరుణాస్ బేబీ వరల్డ్ టాయ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. గుంటూరులోనే మొదటిసారిగా అతి తక్కువ ధరలకే బేబీ ప్రొడక్ట్స్ అందిస్తున్నామని ప్రొప్రైటర్లు అరుణ, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ చిన్నారులకు అవసరమైన అన్ని రకాల టాయ్స్ కొనుగోలు చేయాలని కోరారు. పుట్టిన ఫస్ట్ డే నుంచి 5 ఇయర్స్ వరకు పిల్లలకి కావాల్సిన ప్రతి వస్తువు యాక్టివిటీకి సంబంధించినవి కానీ లెర్నింగ్ టాయ్స్, ఇంపోర్టెడ్ టాయ్స్, ప్రతి ఐటమ్ మీకు ఎక్కడ దొరికిన ఐటమ్స్ కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. క్లాత్ ఐటమ్ కానీ, టాయ్స్ కానీ, డైపర్స్ కానీ, ఎవ్రీ ఐటమ్ ప్రతిదీ కూడా మీరు ఎక్కడ వెతుక్కునే పని లేదు. బేబీ పుట్టగానే ఇక్కడికి వచ్చేస్తే మీకు అన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో వస్తాయండి. ఉయ్యాలలు అయితే ఎస్పెషల్లీ మన దగ్గర 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి. అలాగే నెట్ బెడ్ వచ్చేసి 200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక బేబీ పుట్టగానే మీకు అన్నీ కూడా 2000లోనే వచ్చేస్తాయి. అదే బయట అయితే మీకు మినిమమ్ 4,000 to 5,000 అవుతాయి. ఇంత తక్కువ రేట్లకి కేవలం కస్టమర్స్ అందరూ ఉపయోగించుకుంటారని చెప్పేసి నూతనంగా స్టార్ట్ చేశాము. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.